అర్థమైపోతుంది కదా. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇప్పుడు ఇక పైన పని చేస్తూ పోతాం 30% ధనవంతులకి ట్రీట్మెంట్ చేస్తే ఎక్కడే ఎందుకు ఈ పీపీపీ అనేటటువంటిది ప్రభుత్వానియే కదా. గవర్నమెంట్ హాస్పిటల్లోనే మన ఎమ్మెల్యేలు ఎంపీలందరినీ చికిత్స చేయించుకోమనండి. రేపు పొద్దున్న పీపీపీ కాలేజీలో కూడా చేయించుకోమని చెప్పండి. పీపీపీలో చేయించుకుంటారులేండి, అలాగే ప్రైవేట్ నడుపుతారు కాబట్టి. ఇప్పుడున్న గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకోమని చెప్పండి, సరిపోతుంది. ఇంకోటి మెడికల్ కళాశాల సీట్లు తీసుకెళ్లి ప్రైవేట్ వాడి చేతిలో పెడితే కూడా నిర్మోహమాటంగా అబద్ధాలు చెప్తే ప్రజల్ని మోసం చేయగలగడం అనేటటువంటిది చాలా గ్రేట్. అది చెప్పగలరు. వాళ్ళేమో మేము కాలేజీలు కట్టేసాం, క్లాసులు నడుస్తున్నాయి అని అంటారు. వీళ్ళేమో అసలు భూములే సొల్లి కబురండి. ఇప్పుడు బేసిక్ గా 18 ముఖ్యమంత్రి చెప్తున్నారు స్వయంగా. అది కాదు, 26 జిల్లాలకి 26 జిల్లాల్లో వాళ్ళు ఒక 7 పూర్తి చేశారు. అది ముఖ్యమంత్రి స్వయంగా ఒప్పుకుంటున్నాడు కదా. కాకపోతే అదంతా జగన్ సరిగ్గా చేయకపోతే మేము చేసామంటాడు ఆయన. బట్ అక్కడ రెండింటి మూసేద్దామంటే కేంద్రం కూడా ఒప్పుకోలేదు కదా. అరకు దీని కడప జిల్లాది, కడప ఎక్కడ ప్రకాశం జిల్లా గుంటూరు దగ్గర పిడుగురాలది. ఈ రెండు డైరెక్ట్ గా కేంద్ర ఫండింగ్ అనమాట. అందుకని ఆ రెండు సచ్చినట్టు కంటిన్యూ చేస్తున్నారు గవర్నమెంట్ లోనే. అంతకుముందు 5 అయినాయి జగన్, ఈ 2 7. మిగతాయి అండర్ కన్స్ట్రక్షన్, స్టార్ట్ అయినాయి కొన్ని, అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి కొన్ని, నడుస్తాయి. ఇప్పుడు వీళ్ళు టిట్కో ఇళ్ళు పూర్తి చేయలేదని చెప్పి ఒప్పుకుంటారా? మేము ఇల్లు కట్టి ఇచ్చేసేస్తే జగన్ పూర్తి చేయలేదు అంటారు. జగన్ కూడా అట్ట మిగతాయి పూర్తి కానీ వాళ్ళు పూర్తి చేయలేదు అంటాడు. ఇది ఒక కామన్ థింగ్ అనమాట. అంతే. రైట్, చూద్దాం మొత్తానికి జగన్ మీద